ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైనట్టా అవ్వనట్టా? నిబంధనల ప్రకారం తాను విచారణకు హాజరయ్యాను అని చెప్తున్నారు కేటీఆర్. అటు ఏసీబీ మాత్రం కేటీఆర్ విచారణకు రానట్టే పరిగణిస్తామని చెప్తోంది. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ కోసం ఈ ఉదయం ఏసీబీ ఆఫీస్కి వెళ్లారు కేటీఆర్. అయితే విచారణకు కేటీఆర్ ఒక్కరే రావాలన్న పోలీసులు ఆయనతో పాటు వచ్చిన న్యాయవాదిని మాత్రం అనుమతించలేదు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ తనతో పాటు న్యాయవాది వస్తే నష్టం ఏంటి అని ప్రశ్నించారు. అయితే విచారణకు న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టు ఆర్డర్లో లేదు అని స్పష్టం చేసింది ఏసీబీ. దీంతో కార్యాలయం ముందు 45 నిమిషాల పాటు హై డ్రామా జరిగింది. తనతో పాటు అడ్వకేట్ని అనుమతించకపోవడంతో కేటీఆర్ తన వివరణను రోడ్డుపైనే లిఖితపూర్వకంగా ఇచ్చి వెళ్ళిపోయారు. ఏసీబీ కేసుని ఇప్పటికే హైకోర్టులో ఛాలెంజ్ చేశామన్న కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ఏ క్షణమైనా హైకోర్టు తీర్పు రావచ్చు అని తన వివరణలో చెప్పారు. తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చిందన్న కేటీఆర్ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ని కోరిందని, అయితే ఎలాంటి సమాచారం కావాలో ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలో ఏసీబీ చెప్పలేదని, హైకోర్టు తీర్పు ప్రకారమే దర్యాప్తులో ఏసీబీ ముందుకు వెళ్లాలని తన రిప్లైలో కోరారు. తనను ఇబ్బంది పెట్టాలనేదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్దేశమని ఆరోపించారు కేటీఆర్. తాను లాయర్స్ని తెచ్చుకుంటానంటే వాళ్ళకి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. తనతో పాటు న్యాయవాదులు లేకపోతే తాను ఇవ్వని స్టేట్మెంట్ని ఇచ్చినట్టు మీడియాకు లీకులు ఇస్తారని ఆరోపించారు కేటీఆర్. లాయర్ను కూడా ఎందుకు కూర్చోబెట్టుకుంటా అంటున్నా, ఒకటే ఒక కారణం, వీళ్ళు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో చేసిన కుట్ర. ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో నా పేరు కూడా చెప్పించి నన్ను ఇరికిచ్చే ప్రయత్నం ఏదైతే చేసినరో, ఇక్కడ నేను కూడా చెప్పందేదో చెప్పినట్టు చేసి మళ్ళా దేశమంతా టామ్ చేసి ఏందో జరిగిపోయింది ఏందో అయిపోయింది అని మీడియాలో లీకులు ఇచ్చి రైతు భరోసాను డైవర్ట్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అట్లా జరగద్దు. అంటే నాకు న్యాయపరమైన సపోర్ట్ ఉండాలని కోరుతున్నాను. మరోవైపు ఏసీబీ తీరుని తప్పుబట్టారు కేటీఆర్ లాయర్ సోమ భరత్. అడ్వకేట్తో విచారణకు వెళ్లడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్న ఆయన లాయర్స్ని ఏసీబీ ఆఫీస్లోకి రానివ్వకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. మేము మా ప్రజెన్స్ని ఆసరాగా చేసుకొని వారిని లోపలికి రానియలేదు. ఆయన రెడీగానే ఉన్నాడు కదా. అసలు బిల్డింగ్ లోపలికి రానిస్తే ఏమైందండి? బిల్డింగ్ లోపలికి ఎవరు రానియలేదు. కేటీ రామారావు గారిని బిల్డింగ్ లోపలికి ఎవరు రానియలేదు. ఆయన అడ్వకేట్ని ఎవరు రానియలేదు. పోలీసులే కదా, మీరంతా చూశారు కదా. ఇదేం దౌర్జన్యం అండి? ఇవాళ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు కాబట్టికనే, లేని ఉన్నట్టుగా రాస్తున్నారు కాబట్టికనే, లేని కేసులు ఉన్నట్టుగా పెడుతున్నారు కాబట్టికనే, అనేక వందల కేసులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్నారు కాబట్టికనే, చట్టాన్ని చేతిలోకి తీసుకొని అడ్డమైన అరెస్టులను చేసేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టికనే ఇవాళ ఖచ్చితంగా లాయర్ కేటీ రామారావు గారితో పోవాల్సి వచ్చింది. అండ్ దట్ ఈస్ ఈజ్ రైట్. ఇక కేటీఆర్ వివరణతో సంతృప్తి చెందని ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు కేటీఆర్ విచారణకు హాజరు కానట్టేనని భావిస్తోంది ఏసీబీ. ఎలక్ట్రల్ బాండ్స్ పైన కూడా కేటీఆర్ని ఏసీబీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రేపు ఏం జరగబోతోందన్న ఆసక్తి నెలకొంది. ఫార్ములా ఈ కేసులో రేపు విచారణకు రావాలి అంటూ ఇప్పటికే కేటీఆర్కి ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఈడీ విచారణకు రేపు కేటీఆర్ హాజరవుతారా? ఒకవేళ కేటీఆర్ న్యాయవాదితో హాజరైతే ఈడీ అందుకు అనుమతిస్తుందా, లేకపోతే ఏసీబీ తరహాలోనే నిరాకరిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. లేటెస్ట్ అప్డేట్స్తో మా ప్రతినిధి ప్రణీత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, సో ఇవాల్టి సీనే రేపు ఈడీ విచారణ సందర్భంగా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మరోవైపు ఏసీబీ అధికారులు నెక్స్ట్ ఏ రకంగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు? అయితే ఏసీబీతో పాటు ఈడీ రెండు దర్యాప్తు సంస్థ అయినప్పటికీ రెండు డిఫరెంట్ ఇష్యూస్ మీద ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాయి. మొత్తం అగ్రిమెంట్కి సంబంధించి ఫండ్స్ డైవర్షన్ వరకు ప్రతి అంశం పైన ఏసీబీ దర్యాప్తు చేస్తే, ఈడీ మాత్రం కేవలం ఈ ఫెమా నిబంధన ఉల్లంఘన అంటే విదేశీ నిధులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఈడీ దర్యాప్తు చేయబోతుంది. అయితే ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పటికే కేటీఆర్తో పాటు రిమైనింగ్ అక్యూజ్డ్ అందరికీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆల్రెడీ ఏసీబీ కేసుకి సంబంధించి కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. సో తనని అరెస్ట్ చేయొద్దంటూ ఆల్రెడీ హైకోర్టు డైరెక్షన్ ఉంది. కానీ ఇన్వెస్టిగేషన్తో ప్రొసీడ్ కమ్మని చెప్పింది కాబట్టి ఏసీబీ అధికారులు కేటీఆర్కి నోటీస్ ఇచ్చారు. ఈరోజు రమ్మని చెప్పారు. సో ఆయన వచ్చినట్లే వచ్చి తన అడ్వకేట్ని తీసుకొచ్చారు. కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి తరుణంలో ఎక్కడా కూడా అడ్వకేట్ని అలో చేయము. ఒకవేళ అడ్వకేట్ని అలో చేయాల్సిందిగా పిటిషనర్కి రిక్వెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధిత పిటిషన్ని కోర్టులో ఫైల్ చేసుకోవాలి. కోర్టు అనుమతిస్తేనే అడ్వకేట్ని అనుమతిస్తాం తప్ప సాధారణ విచారణకి వచ్చినప్పుడు ఎక్కడా కూడా అడ్వకేట్ని అలో చేసేది లేదు అంటూ ఏసీబీ తెగేసి చెప్పింది. సో దీంతో ఆయన ఇవ్వాలనుకున్నటువంటి ఒక లెటర్ని ఏసీబీ అధికారులకు ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. దాని మీద ఏసీబీ కూడా అక్నాలెడ్జ్ చేసింది. అయితే ఇప్పుడు మరొకసారి
ఏదైతే ఆయన రిప్లై లెటర్లో పేర్కొన్నటువంటి విధంగా ఏ డాక్యుమెంట్స్ కావాలో చెప్తే తను తీసుకొస్తాను, ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చేందుకు కూడా కొంత సమయం కావాలి అంటూ కూడా ఆయన రిప్లైలో పేర్కొన్నారు. మరొక కీలక అంశం, ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఆర్డర్ని రిజర్వ్ చేసి ఉంది. సో హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు కూడా విచారణను వాయిదా వేయాల్సిందిగా ఆయన రిప్లై లెటర్లో పేర్కొన్నారు. కాబట్టి అప్పటి వరకు తనని విచారణకి పిలవద్దు అంటూ ఇండైరెక్ట్గానే కేటీఆర్ ఏసీబీ అధికారులకు ఇచ్చినటువంటి రిప్లై లెటర్లో ఉంది. మరి దీనికి ఏసీబీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇప్పటివరకు అయితే సెకండ్ నోటీస్ కేటీఆర్కి ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే ఎప్పుడు రమ్మని చెప్తారో చూడాల్సింది. మరోవైపు ఈడీ విచారణ రేపు ఉంటుంది. సో ఆయన అటెండ్ అవుతారా లేదా చూడాల్సింది. ఎందుకంటే ఈడీ కేసుకి సంబంధించి తాను ఎక్కడా కూడా హైకోర్టులో ఎలాంటి పిటిషన్ కూడా ఫైల్ చేయలేదు. మరి రేపు ఆయన అటెండ్ అవుతారా లేదా అది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఒకవేళ అటెండ్ అవుతే అడ్వకేట్తో వెళితే మాత్రం ఖచ్చితంగా ఈడీ అధికారులు కూడా అలో చేయరు. ఎందుకంటే ఎక్కడా కూడా ఫస్ట్ టైం ఇన్వెస్టిగేషన్కి పిలిచినప్పుడు అడ్వకేట్ని అనుమతించేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ అనుమతించాలంటే ఖచ్చితంగా కోర్టులకి వెళ్ళాలి, పిటిషన్స్ని ఫైల్ చేయాలి. కేవలం పోలీసులు ఒక అక్యూజ్డ్ని కస్టడీకి తీసుకొని కస్టడీ టైంలో అక్యూజ్డ్ని విచారించాల్సినటువంటి టైంలో మాత్రమే అక్యూజ్డ్కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కోర్టులో అడ్వకేట్ సమక్షంలో విచారించాలని చెప్పేసి ఫైల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇంకా కేసుకి సంబంధించి చాలా ప్రాథమిక దశలో కేసు ఉంది. సో ఫస్ట్ టైం విచారణకి పిలిచినప్పుడే అడ్వకేట్ సమక్షంలో విచారణ జరగాల్సి అంటే దర్యాప్తు సంస్థలు మాత్రం దానికి అంగీకరించము అనేటువంటి జవాబే ఇస్తున్నారు. మరి రేపు ఈడీ అధికారులు ఎలాంటి తీసుకోబోతున్నారో చూడాల్సింది. థ్యాంక్ యూ ప్రణీత.